హెబ్రీ పత్రిక మొదటి అధ్యాయము 14వ వచనాన్ని నేను చదువుతున్నాను, జాగ్రత్తగా చూడండి. వీరందరూ రక్షణయను స్వాస్థ్యము పొందబోవు వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. వీరందరూ రక్షణయను స్వాస్థ్యము పొందబోవు వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. ఈరోజు ఏ వాక్యము చెప్పాలి అని నేను కనిపెట్టుచున్నప్పుడు నాకు కలిగిన ఆ కార్యాన్ని, ప్రేరేపణ, దాన్ని బట్టి మీ మధ్య ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని ప్రారంభము చేస్తున్నాం. ఈరోజు అంశము పేరు ఏమిటంటే దేవదూతలు. ప్రభునందు ప్రియులరా, ఈ సృష్టి మనంతా చూస్తున్నాం. మనందరము ఈ దేవుడు కలుగు చేసిన సృష్టి అంతటికంటే పరమందున్న దేవుడు మొట్టమొదటిగా చేసిన వారెవరంటే దేవదూతలను చేశారు. దేవదూతలు. ఈ దేవదూతలను గురించి మనము చదువుకున్నటువంటి మూల వాక్యము హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో మొదటి అధ్యాయము 14వ వచనములో వ్రాయబడిన మాట ఏమిటంటే, వీరందరూ రక్షణయను స్వాస్థ్యము పొందబోవు వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. వీరందరంటే దేవదూతలందరూ. అందరూ వినాలి. దేవదూతలందరూ రక్షణయను స్వాస్థ్యము పొందబోవు వారికి, ఎవరైతే రక్షణ పొందబోచున్నారో పొందబోవు వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. వీరెవరట? ఆత్మలట. దేవదూతలు ఏమై ఉన్నారు? ఆత్మలై ఉన్నారు. అంటే వారు శరీరము కాదు, ఆత్మస్వరూపులు. దేవుడు ఎలాగైతే ఆత్మ, వీరందరూ ఆత్మస్వరూపులై ఉన్నారు. వీరెవరంటే సేవకులైన వారు. ఏం చేసేవారంటే రక్షణయను స్వాస్థ్యము పొందబోవు వారికి పరిచారము చేసేవారు. రక్షణయను స్వాస్థ్యం అంటే దేవుడు ఒక స్వాస్థ్యము, ఒక ఆస్తి, ఒక ఐశ్వర్యాన్ని మానవులకు ఏర్పాటు చేశారు. దాని పేరు ఏమిటంటే రక్షణ. 2000 సంవత్సరాల క్రితం దేవుడి లోకానికి వచ్చి మానవాడికి రక్షణ దయచేశారు. సిలువ వేయబడి రక్తాన్ని చిందించి మానవులకు రక్షణ ఇచ్చారు. ఈ రక్షణ అనబడేటువంటిది ఒక స్వాస్థ్యమట. చాలా మంది అంటారు, ఈ ఆస్తి మాకు ఉన్నది, ఇది మా స్వాస్థ్యం. ఈ స్థలబాది, ఇది మా స్వాస్థ్యం. ఈ ఇల్లు మా స్వాస్థ్యం. దేవుడు మనకిచ్చినటువంటి స్వాస్థ్యం ఏమిటంటే రక్షణ. మన పాపాలు యేసు రక్తము చేత కడిగి వేయబడి మనందరము యేసు క్రీస్తు ప్రభుని బట్టి పరిశుద్ధులమయ్యాము. ఒకనాడు మనం అపవిత్రులము, యేసు ప్రభుని బట్టి పవిత్రులమయ్యాము. ఒకనాడు దేవునికి దూరస్తులము, యేసు ప్రభుని బట్టి సమీపస్తులమయ్యాము. ఒకనాడు మనము దేవుని దృష్టిలో చీకటి అయ్యున్నాం. అట్లాంటి మనము యేసు క్రీస్తు రక్తముని బట్టి వెలుగుగా మార్చబడ్డాం. ఒకనాటి కాలములో మనందరము చచ్చిన వారం. ఒకనాటి కాలములో మనందరము చచ్చిన వారమైనటువంటి మనల్ని దేవుడు బ్రతికిన వారిగా, ఒకనాడు చచ్చిన మనల్ని బ్రతికిన వారిగా యేసుక్రీస్తు వారి రక్తముని బట్టి మనము చేయబడ్డాం. బోలో యేసు మహారాజుకో. అందుకనే రక్షణ చాలా ప్రాముఖ్యమైంది.
మీలో ఎవరైనా కానీ ఇంకా రక్షణ పొందకపోతే, రక్షణ అంటే ఏమిటి? యేసు రక్తముతో మీ హృదయాన్ని కడిగేసుకోవటం అనగా అన్ని నామముల కంటే పై నామము యేసు నామం. యేసుని బట్టే నాకు మోక్షం. నా కొరకే రక్తం కాచారు, నా కొరకే సిలువ వేయబడ్డారు, నా కొరకే సిలువలో వేలాడారు, నా కొరకే చనిపోయారు, సమాధి చేయబడ్డారు, తిరిగి లేచారు. ప్రభునందు ప్రియులారా, దేవదూతలు దేవుడు ఎందుకు చేశారట? దేవదూతలను కలుగు చేయడానికి కారణం ఏమిటంటే, రక్షణయను స్వాస్థ్యము పొందబోబు వారికి, రక్షణయను స్వాస్థ్యం పొందబోబు వారికి ఏం చేయటానికి? పరిచారము చేయుటకు. పరిచారము అనగా మనకట పరిచారము చేయడానికి దేవుడు ఎవరిని ఏర్పాటు చేశారు? అనగా దేవదూతల్ని ఎవరి కొరకు ఏర్పాటు చేశారు? మన కొరకు ఏర్పాటు చేశారు. మన కొరకు దేవుడు ఏర్పాటు చేశారు దేవదూతల్ని. ఎంత గొప్ప భాగ్యం! రక్షణయను స్వాస్థ్యము పొందబోబు వారికి. ఇప్పుడు మనం గమనించండి, మనకు దేవుడు దేవదూతల్ని పరిచారము చేయడానికి ఏర్పాటు చేస్తే ఆ దేవదూతల పనులేంటో నీవు ఎరుగుదువా? దేవదూతలు ఏం చేస్తారో నీకు తెలుసా? అసలు దేవదూతలు ఎంతమంది ఉంటారు? వారి పేర్లేంటి? వారి రీతి ఏంటి? బైబిల్ గ్రంథములో చూస్తే దేవదూతల్లో కొంతమంది ప్రధాన దూతలు ఉన్నారు. ఈ ప్రధాన దూతల్లో మొదటి దూత లూసిఫర్. యెషయా ప్రవచన గ్రంథములో 14వ అధ్యాయం 12వ వచనములో, 14వ అధ్యాయం 12వ వచనములో చూస్తే, తేజో నక్షత్రమా, తేజో నక్షత్రమా, వేకువ చుక్క, వేకువ చుక్క. ఇదే మనకి లూసిఫర్ అనబడే పేరు చూస్తాము. దేవదూతలైన వారిలో ప్రధాన దూతల్లో మొదటి దూత ఏమిటంటే లూసిఫర్. బైబిల్లో ఇంకో దూత కనబడతారు మనకి, మిఖాయేలు. మీరు మిఖాయేలు గురించి మీరు ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో మిఖాయేలు అనే పేరు చూస్తాం. మరో దేవదూత ఏమిటంటే గబ్రియేలు. ఈ గబ్రియేలు గురించి చాలా పర్యాయాలు చూస్తాం. మరియమ్మతో మాట్లాడింది గబ్రియేలే, యోసేపుతో మాట్లాడింది గబ్రియేలే. గమనించే మాట ఏమిటంటే, ఇక ఎలిజబెత్ విషయంలో జకర్యాతో మాట్లాడిన వారు గబ్రియేలే. ఎప్పుడైనా కానీ దేవదూతల్ని మీరు దేవదూత చెప్పింది, దేవదూత అంది, గబ్రియేల్ అంది, దేవదూత చెప్పింది అని అనకూడదు. అంటే దేవదూతని స్త్రీగా మాట్లాడకూడదు. దేవదూతలను గురించి బైబిల్ చెప్పేది ఏమిటంటే అతడు అని వ్రాయబడింది. మిఖాయేలు అనతడు అంటే అతడు అని రాయబడింది, అంటే ఆమెను రాయలేదు. కనుక ఎప్పుడు కూడా దేవదూతను గూర్చి చెప్పింది, అనింది, వచ్చింది అని అనకూడదు. అలాగే రెండో విషయం ఏమిటంటే, మరో విషయం ఇంకెంతకంటే ముఖ్యం, పరిశుద్ధాత్మ వచ్చింది, పరిశుద్ధాత్మ చెప్పింది, పరిశుద్ధాత్మ అనింది అనకూడదు. ఏమనాలి? పరిశుద్ధాత్మ అనబడేటువంటిది గమనించాలి ప్రియులారా, ఓ స్త్రీలింగముగా మాట్లాడకూడదు. గమనించే మా యేసు ప్రభు ఏమన్నారు? ఆయన వచ్చి పాపములను గూర్చి, తీర్పును గూర్చి, నీతిని గూర్చి ఒప్పుకొన చేయండి. ఒకటి ఏమిటంటే లూసిఫర్, మరో దేవదూత మిఖాయేలు, మరో దేవదూత గబ్రియేలు, మరో దేవదూత ఉరియేలు, మరో దేవదూత రఫాయేలు, మరో దేవదూత రఘుయేలు, మరో దేవదూత రముయేలు. ఈ దేవదూతలో కొన్ని పేర్లు బైబిల్లో ఉన్నాయి, కొన్ని పేర్లు ఏమో చరిత్ర గ్రంథాల్లో ఉన్నాయి. ఈ దేవదూతల యొక్క పనులు ఏమిటి? దేవదూతలైన వారు ఏం చేస్తారు అంటే, ప్రధాన దూతలు, ఈ ప్రధాన దూతల యొక్క పనులు ఏమిటంటే, ప్రధాన దూతల్లో మొట్టమొదటి దూత లూసిఫర్. లూసిఫర్ పని ఏమిటంటే దేవదూతల చేత ఈ లూసిఫర్ ఏం చేయాలి? నిత్యము దేవుని ఆరాధించాలి. లూసిఫర్ ఏం చేయాలంటే నిత్యము దేవుని ఆరాధించాలి.
రెండోది ఏమిటంటే మిగిలిన దేవదూతల చేత ఆరాధన చేయించబడాలి. మూడోది ఏమిటంటే దేవుడు చెప్పిన పనులను దేవదూతల చేత చేయించాలి. దేవుడు ఏమైతే చెబుతారో దేవుడు చెప్పిన పనులు మిగిలిన దూతల చేత చేయించాలి. నాలుగోది ఏమిటంటే దేవదూతల్ని సరి అయిన క్రమములో నడిపించాలి. దేవదూతల్ని సరి అయిన క్రమములో నడిపించాలి. ఈ పనులన్నీ కూడా ప్రధాన దూత చేసే పని. ప్రధాన దూత చేసేటువంటి పని మనము చూస్తే ఈ పనులన్నీ ఒకటి, ప్రధాన దూత అనగా లూసిఫర్ ఏం చెయ్యాలి? దేవుని నిత్యము మొదటిది ఏంటి? ఏం చెయ్యాలి? నిత్యము దేవుని స్తుతించాలి. నిత్యము స్తుతించాలి. రెండోది మిగిలిన దూతలందరి చేత స్తుతించేటట్లు లేక ఆరాధించబడేటట్లు చేయాలి. మిగిలిన దూతలతో మీరందరూ కలిసి దేవుని ఆరాధించండి, ఘనమైన దేవుని ఆరాధించండి అని చెప్పాలి. వారితో స్తుతులు ఆరాధన చేపించాలి. మూడోది ఏమిటంటే దేవుడు చెప్పిన పనులు సక్రమముగా చేయాలి. ఈ లూసిఫర్కి అప్పగించిన పనులు సక్రమముగా చేయాలి. నాలుగోది ఏమిటంటే దేవదూతల్ని సరి అయిన క్రమములో నడిపించాలి. మిగిలిన దూతలందరినీ కూడా వారందరినీ సరి అయినటువంటి క్రమములో నడిపించవలసినటువంటి బాధ్యత ఈ దూతలదని, ఈ ప్రధాన దూత యొక్క పనులు. అంతేకాకుండా మిగిలినటువంటి మికాయేలు పని ఏమిటంటే, అందుకే దాని పేరు ఆ దేవదూతని అంటారు ద గాడ్ ఆఫ్ ఫ్రెండ్స్ అంటారు. గబ్రియేలు పని ఏమిటంటే వర్తమానాలు ఇచ్చే దూత. అందుకే మీకు వర్తమానాలు బైబిల్లో ఏ దూత ఇచ్చారంటే గబ్రియేలే. అంటే గబ్రియేలు పని ఏమిటంటే వర్తమానాలు ఇవ్వాలి. దేవదూతల్లో ప్రధానమైన దూతలు. అలాగే దేవదూతల్లో 4 జీవులు. బైబిల్లో చూస్తే ఆయన సింహాసనము దగ్గర 4 జీవులు ఉన్నట్లుగా చూస్తాం. మరొకటి ఏమిటంటే దేవదూతల్లో మరొక రకం ఏమిటంటే శరాపులు. దేవదూతల్లో మరొక రకము శరాపులు. దేవుని యొక్క వాక్య గ్రంథములో యెషయా గ్రంథము 6వ అధ్యాయము 2వ వచనములో వ్రాయబడిన మాట మనము చూస్తే, యెషయా గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనములో ఆయనకు పైగా శరాపులు నిలిచియుండిరి, ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉండెను, ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును 2తో తన కాళ్లను కప్పుకొనొచ్చు, 2తో ఎగిరిచ్చు. వీళ్ళ పేరేంటి? ఈ దేవదూతల పేర్లు ఏమిటంటే శరాపులు. వీరిని మహాదూతలు అంటారు. శరాపులు అనబడే దేవదూతలు వీరు చాలా కోటాను కోట్లు లెక్కించలేని, పరలోకములో ఉండే దేవదూతల యొక్క రీతి ఏమిటంటే లెక్కించలేని దూతలు. లెక్కించలేనంత భూమి మీద ఎన్ని కోట్ల మంది ఉన్నారో లెక్కించవచ్చు. ఈ భూమి మీద ఎన్ని కోట్ల, దాదాపుగా ఈవేళ ప్రపంచంలో 600 కోట్లు పైబడి ఉన్నారు అని లెక్కలు వచ్చాయి, స్టాటిస్టిక్స్. ప్రపంచ జనాభా 600 కోట్లు పైబడి. మన ఇండియా దేశంలో, మన దేశంలో 135 కోట్లు జనాభాని. ప్రపంచ జనాభా 600 కోట్లు పైబడింది. గమనించేటువంటి మాట ఏమిటంటే, అయితే మన మనుషుల్ని లెక్కించవచ్చు కానీ దేవదూతలు లెక్కించలేము. ఈ దేవదూతల్లో శరాపులు అనగా మహాదూతలు. వీరట ఈ రెక్కలా చాపితే ఆ 2 రెక్కల్లోకి ఒక దేశమే వెళ్ళిపోతట. ఆ రెక్కల్లోకి బోలో యేసు మహారాజుకు. ఈ మాట చదివినప్పుడు నేను అనుకున్నాను, దేశం వెళ్ళిపోతే రెక్కల్లోకి, ఆ రెక్కల్లోకి దేశం వెళితే మరి దేవుడు ఎంతటి వారు? దేవదూతలే ఇంతటి వాడైతే దేవుడు ఎంతటి వారు? అంత గొప్పవారా దేవదూతలు? రెక్కల్లోకి దేశం వెళ్ళిపోతా. అందుకే బైబిల్లో రాజులు 2వ గ్రంథము 19వ అధ్యాయము 35వ వచనములో
రాజుల 2వ గ్రంథం 19వ అధ్యాయము 35వ వచనములో ఆ రాత్రియే యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో చొచ్చి 1,85,000 మందిని హతము చేసెను. వినాలి, ఒక్క దేవదూత వెళ్ళి, వినాలమ్మా, ఒక్క దేవదూత వెళ్ళి 1,85,000 మందిని హతమార్చారట. ఒక్క దేవదూత, ఒకే ఒక దేవదూత ప్రియులారా, ఒక్క దేవదూత 1,85,000 మందిని చంపారు. ఆలోచించండి దేవదూతల యొక్క శక్తి ఏమిటో. మరి ఒక్క దేవదూత 1,85,000 మందిని హతమారిస్తే మరి దేవుడు ఎంతటి వారు? పరమంతున్న దేవుడు, ఆయన బలం ఎంత బలం, ఆయన లక్షణాలు ఎట్లాంటివి. దేవదూతకే ఇంతుంటే మరి దేవునికి ఎంత? అందుకే ఈవేళ చాలా మందికి దేవుడు అర్థం కాలేదు కాబట్టి కనీసం మోకరించరు. దేవుడు అంటే మోకరించరు. ప్రార్థనకెళ్ళి మోకరించరు. కళ్ళు మూసుకోరు, పాటలు పాడరు, చప్పట్లు కొట్టరు, స్తుతి చేయరు. ఏంటి కారణం? ఎమ్మెల్యే అర్థమయ్యాడు, ఎంపీ అర్థమయ్యాడు, ముఖ్యమంత్రి అర్థమయ్యారు, మినిస్టర్ అర్థమవుతాడు, పిఎం అర్థమవుతాడు, అమెరికా ప్రెసిడెంట్ దేవుడు అర్థం కాలేదు. దేవుడు అర్థం కాలేదు. ఎప్పుడు అర్థమవుతారు దేవుడు? మనిషికి చచ్చిపోయిన తర్వాత, మనిషి చనిపోయిన తర్వాత దేవుడిని అర్థం చేసుకుంటాడా? సెరాపులనబడే దేవదూతలు, సెరాపులనబడేటువంటి దేవదూతలే మహాదేవదూతలు. అష్షూరు దండుపేటలోకి వెళ్ళినటువంటి ఒక్క దేవదూత 1,85,000 మందిని హతమార్చినట్లుగా బైబిల్లో ఉందంటే దేవదూతలు ఎంత గొప్పవారు. సెరాపులు, 6 రెక్కలు కలిగిన సెరాపులే వీరేం చేస్తున్నారు? ఆ యొక్క యెషయా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనములో చూస్తే వీరేమంటున్నారు? సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, చెప్పండి గట్టిగా, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు 3 సార్లు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని స్తుతి చేస్తుంటే 4వ వచనములో చూస్తే వారి కంఠస్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచు. ఏమైపోతుంది? వారు స్తుతి చేస్తుంటే వారి కంఠస్వరము వలన పరలోకములో గడప కమ్ముల పునాదులు కదిలిపోతున్నాయట. వారు స్తుతి చేస్తుంటే. బోలో యేసు మహారాజుకు. మనం ఇంటి పక్క వాళ్ళని తిడితే వాళ్ళకి అప్పుడు గడప కమ్ముల పునాదులు కదులుతాయి. పక్కింటోళ్ళతో కొట్లాడితే, అవునా? మాట్లాడట్లేదు మీరు. పక్కింటోళ్ళతో కొట్లాడితే స్వరాలు ఎంత బాగుంటాయో, కొంచెం రోగినట్లుంటాయో. కానీ దేవదూతలట వారు స్తుతి చేస్తుంటే, దేవుని స్తుతి చేస్తుంటే, ఆరాధిస్తుంటే వారి కంఠ స్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూమము చేత పరలోక మందిరమే ధూమముతో నిండిపోయిందట. వారు స్తుతి చేస్తుంటే. ప్రియులరా, దేవదూతల్లో ఒక రకం ఏమిటంటే సెరాపులని గమనించాలి. సెరాపులు. మరొకరిని చూస్తే ఆదికాండము 3వ అధ్యాయము 24వ వచనములో చూస్తే అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదేను తోటకు తూర్పు దిక్కున కెరూబులను, ఏదేను తోటకే తూర్పు దిక్కున ఏముంచారు? కెరూబులను ఉంచారు. అంటే కెరూబులు ఏదేను తోటలోకి వెళ్లకుండా కాపలా. దేవదూతల్లో ఒక రకం ఎవరంటే కెరూబులు. మరొకరు ఎవరంటే అదే వచనములో చూస్తే జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలలను నిలువబెట్టెను. ఇక్కడ చూస్తే ఖడ్గజ్వాలలను నిలువబెట్టారు. దేవదూతల్లో మరొక రకం ఎవరంటే ఖడ్గజ్వాలలు. నేను ఇప్పుడు మీకు ఎన్ని విషయాలు చెప్పానో చెప్పాలి. మొదటిది ప్రధాన దూతలు. చెప్పండి గట్టిగా, అందరూ చెప్పాలి, ప్రధాన దూతలు. రెండోది 4 జీవులు. చెప్పండి గట్టిగా, 4 జీవులు. మూడోది సెరాపులు.
4 కెరూబులు. ఏంటి చెప్పండి? కెరూబులు. 5 అగ్ని జ్వాలలు. చెప్పాలి, గట్టిగా చెప్పాలి. అగ్ని జ్వాలలు. దావీదు సంకీర్తన 4వ వచనము చదువుదాము. 104 వచనములో చూస్తే వాయువులను తనకు దూతలుగాను అగ్ని జ్వాలలను. ఇక్కడ వచనములో చూస్తే వాయువులట. వాయువులు దేవుడికున్నటువంటి దేవునికున్న దూతల్లో ఒక రకం ఎవరంటే వాయువులట. వాయువులు. దేవునికి మహిమ కలుగును గాక. బులుయి సుమారాజుకో దేవునికి మహిమ కలుగును గాక. ఇదంతా నేను చెప్పే అంశమంతా ఇంత పెద్దగా ఉందన్నమాట. ప్రియులారా, మీకు తెలియచేసే మాట ఏమిటంటే, ఇప్పటి వరకు చెప్పినటువంటి వీరు దేవదూతలు. ఈ దేవదూతల ముఖ్యమైన పని ఏమిటంటే 103వ సంకీర్తన 23వ వచనములో దేవదూతలైన వారు ఏం చేస్తారు? దేవదూతలైన వారు ఏం చేస్తారని చూస్తే 103:21 వచనములో చూస్తే 103వ దావీదు సంకీర్తన 21వ వచనములో, యెహోవా సైన్యములారా ఆయన చిత్తము నెరవేర్చు, ఆయన పరిచారకులారా ఏం చేస్తారు? నేను అంటున్నాను, చాలా మంది దేవుడు అంటే లోకవ. దేవదూతలు ఏం చేస్తారట? దేవుని చిత్తాన్ని నెరవేరుస్తారట. దేవుడు ఏదైతే అనుకున్నారో దేవుని చిత్తము నెరవేర్చే పని దేవదూతల పని. దేవదూతలేమో పరిచారకులట, మనమేమో దేవునికి పిల్లలమాట. పరిచారకులు ఎక్కువ, పిల్లలు ఎక్కువ. బైబిల్లో ఎక్కడా కూడా దేవదూతల్ని దేవునితో పాటు సింహాసనం మీద కూర్చోబెట్టుకోవటం కానీ కూర్చొని పెడతానని కానీ వ్రాయబడలేదు. మనల్ని దేవుడు ఆయనతో పాటు సింహాసనం మీద కూర్చోబెట్టుకుంటారట. మనం దేవునికి లోబడండి. మీ అందరికీ చెప్పేది ఏమిటంటే, దేవదూతలు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తారు. నెరవేర్చే పని. 104వ దావీదు సంకీర్తన 4వ వచనములో చూస్తే 104:4 వచనములో వాయువులను తన దూతలుగా అగ్నిగా తనకు పరిచారకులను గాను. దేవదూతల పని ఏమిటంటే పరిచారము. ఏం చేస్తారు? గట్టిగా చెప్పండి. దేవదూతలు పరిచారం చేస్తారు. ప్రభునందు ప్రియులారా, ఈవేళ దేవుడు కలుగు చేసిన బిడ్డలం ఈవేళ సంఘానికి పరిచర్య ఉండట్లేదు. చాలామంది పరిచర్య చేయరు. పరిచర్యలు నానా రకాలు. ప్రార్థన చేయడమే పరిచర్య. నువ్వు సమాజము కొరకు కన్నీళ్లు కార్చి, నువ్వు సమాజము కొరకు ఏడుస్తుంటే, మోకరిస్తే అదో పరిచర్య. వాక్యము చెబుతుంటే అదో పరిచర్య. వాక్యము చెప్పడం ఓ పరిచర్య. అలాగే దేవదూతల్ని దేవుడు మనకి కాపుదలగా ఉంచినందుకు, దేవా నన్ను కాపాడే దూతల్ని మీరు ఉంచినందుకు మీకు స్తోత్రములు నాయనా అని చెప్పి స్తుతులు ఎప్పుడైనా చేశారా? ఈవేళ ఈ రోజు నుంచి మీరు అంటారు, దేవా నన్ను కాచే దూతల్ని కాపుదలగా ఉంచారు, మీకు స్తోత్రములను మీరు చేస్తారు. చాలా విషయాలు ఉన్నాయి దేవదూతల గురించి. నేను మీకు కొంచెం టేస్ట్ చూపించా, రుచి చూపించా. టేస్ట్ తెలిసిన తర్వాత విడిచిపెడతారా? రోజుకి కొన్ని కొత్త విషయాలు నేర్చుకోండి. రోజుకి కొన్ని అనుభవాల్లోకి రండి. రోజుకి కొత్త సంగతులు నేర్చుకోండి. బైబిల్ విషయంలో ఎన్నో కొత్త విషయాలు ఉన్నాయి. అందుకే నా బాధ. బైబిల్ మిషన్లో ఎన్నో గొప్ప బోధలు ఉన్నాయి, ఇవన్నీ చెప్పట్లేదనే బాధ. బైబిల్ మిషన్ పాస్టర్ల మీద నాకు చాలా బాధ. బైబిల్ మిషన్ రెవరెండ్లు, సేవకులు, నేను చాలా బాధపడతాను. అయ్యా చెప్పండి, అయ్యా ఈ మర్మాలు చెప్పండి, ఈ బోధలు చెప్పండి. ఎప్పుడు చూసినా స్వస్థత, రోగాలు బాగవుతాయి, దెయ్యాలు పోతాయి, మేలు కలుగుతాయి, అదేనా చెప్పడం? మర్మాలు ఇప్పుడు చెప్తారు. ఒకసారి దేవదూతల గురించి చెప్పండి, ఓసారి మోక్షం ఏంటో చెప్పండి.
ఓసారి పరలోకం ఏంటో చెప్పండి, దేవుడుండే దేవలోకం ఏంటో చెప్పండి, ఓసారి 7 ఏళ్ల శ్రమలేంటో చెప్పండి, ఓసారి 1000 ఏళ్ల పాలనేంటో చెప్పండి, అంచె తీర్పు ఏంటో చెప్పండి, సజీవుల తీర్పు అంటే ఏంటో చెప్పండి, పరలోకములో భక్తులకు తీర్చే తీర్పు ఏంటో చెప్పండి. ఇవన్నీ చెబితే ఆ సంఘము ఆ చర్చిని విడిచిపెట్టదు. దేవదూతలను కూర్చిన అంశము టేస్ట్ మీకు తెలిసింది కనుక మిగిలిన అంశాలన్నీ మీరు బాగా తెలుసుకోవడానికి ప్రయత్నము చేస్తారు, వాక్యాన్ని బాగా వింటారు, దేవదూతలను బట్టి దేవునికి స్తుతులు చేస్తారు, దేవదూతలే పరిచర్య చేస్తే దేవుని చిత్తము నెరవేరిస్తే ఇంకా నేను చేయాలి అనుకుంటారు. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. సిలువ వేయబడి చనిపోయి తిరిగి లేచిన ప్రభు మళ్ళా రారై ఉన్నారు. ఆయన రాకడ సిద్ధపడి మేఘమెక్కు భాగ్యము దేవుడు మెండుగా దయచేయును గాక.